వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ రోజుల్లో చాలా మందికి నిద్రలేమి సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది, చిన్న సమస్య కాదు. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా స్క్రీన్ టైం అంటే ఫోన్ ఎక్కువ చూడటం, వాళ్ళు గేమ్స్ కానీ లేదంటే ఏ విషయాల్లోనైనా సరే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ ఎక్కువ చూస్తున్నారు. దీనివల్ల నిద్ర డిస్టర్బెన్స్ వస్తుందా, లేకపోతే ఏ కారణాల వల్ల అసలు ఈ నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది? అయితే ఏంటంటే ఎప్పుడైతే మనం నిద్రపోవాలనుకుంటాం కదా, ఏం చేస్తాం మనం? నిద్రపోవాలి అనుకున్నప్పుడు బెడ్ మీద పడుకుంటాము, పడుకునే ముందు ఫోన్ చూస్తాం. ఫోన్ చూసే ముందు లైట్ ఆఫ్ చేస్తాం కదా, స్విచ్ ఆఫ్ చేస్తాం. అయితే మన మైండ్కి కూడా ఒక స్విచ్ ఉంటుంది, ఆఫ్ చేయాలి అది. ఇప్పుడు మనం రూమ్ అయితే లైట్ ఆఫ్ చేస్తున్నాం కదా, అంటే మనం ఏం చెప్తున్నాం మన శరీరానికి, చలో పడుకునే టైం అయింది పడుకోండి అనేసి. కానీ మనం ఏం చేస్తాం, లైట్ బంద్ చేసి మళ్ళీ లైట్ ఆన్ చేస్తాం. ఎక్కడ? ఫోన్లా. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, అన్నీ ఏదైతే రేస్ ఉంటాయి కదా ఫోన్వి, ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది ఫోన్లకి. ఎంత మంచి ఫోన్ ఉంటే అంత మంచి స్క్రీన్ అనేసి అమ్ముతారు. ఇంత క్లారిటీ ఉంది, అంత క్లారిటీ ఉంది. మనకు నేచర్ కూడా అంత క్లియర్గా కనిపించదు, ఫోన్లో అట్లా కనిపిస్తాయి ఫోటోలు. అవునా కదా? అయితే ఆ లైట్లు వేరే వేరే రంగులు అవి ఇవి అన్నీ కలిసి మన కళ్ళకి పోతాయి. పోయినాక ఏమవుతుంది, మైండ్ మళ్ళీ అలర్ట్ అవుతుంది. మైండ్ ఏమనుకుంటుంది, అరే పడుకోనికి లైట్ బంద్ చేసినాం కానీ లైట్ అయితే ఆనే ఉంది కదా, అంటే నేను పడుకోవద్దు అనుకుంటున్నా అని మైండ్ అట్లా ఒక కన్క్లూజన్కి వస్తుంది. దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు బెడ్ మీద మనం పడుకోనికి పడుకుంటాం కానీ ఫోన్ చూస్తాం, అప్పుడు మనమే పడుకోనివ్వకుండా చేస్తాం. అయితే అది లాజిక్ ఉంది. మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు ఉంటారు, తింటలేడు అనేసి వాడికి ఫోన్ ఇట్లా చేతిలో పెట్టి ఒక్క బుక్క తినరానైనా ఒక్క బుక్క ఇట్లా మొత్తం ఖతం చేస్తాం. వానికి ఫోనే అలవాటు అయిపోతుంది. వాడి నిద్రలో కూడా ఇట్లా చేసుకుంటా పడుకుంటాడు. అవునా కాదా? మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు నిద్ర పోతలేనప్పుడు కూడా అరే తినలేదంటే ఫోన్ ఇచ్చినాం తిన్నాడు, నిద్ర పోకపోతే కూడా ఫోన్ ఇస్తే ఎక్కడ నిద్ర పోతాడో ఏమో అనేసి రోజు ఒక 10 నిమిషాలు నిద్ర పోయేటప్పుడు చూసుకో బాబు చూసుకో అనేసి ఇచ్చేస్తాం వాని చేతికి. వానికి అదే అలవాటు అయిపోతుంది. 10 నిమిషాలు పోయి అది ఎప్పుడు 1 అవర్కి మారుతుంది అర్థం కాదు. ఇది ఓన్లీ పిల్లల్లో అయితలేదు ప్రాబ్లం. పిల్లలంటే చైల్డ్హుడ్ కదా, సెకండ్ చైల్డ్హుడ్ ఎప్పుడు ఉంటుంది? ఓల్డ్ ఏజ్లో ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. ఒకరోజు ఒక పేషెంట్కి మనం, అమ్మ ఫోన్ ఎక్కువసేపు చూస్తారా అంటే, నేను ఫోనే చూడండి డాక్టర్, నేను రీల్లే చూస్తా ఓన్లీ అంటే. ఏంది, ఫోన్ చేతిలో ఉంటేనే కదా. అదే జర్రాసేపు రీళ్ళు చూసుకొని పక్కకు పెట్టేస్తా. ఎంతసేపు అంటే 5 నిమిషాలు 6 నిమిషాలు అని అన్నారు. వాళ్ళు ఆయన అంటున్నారు పక్కకి వెళ్ళి, సార్ 3-4 గంటలు ఈజీగా పోతాయి. 10:30కి ఇట్లా స్టార్ట్ చేస్తే అది 1:30-2:30 వరకు నడుస్తూనే ఉంటుంది. అయితే అట్లా అయిపోయింది. మళ్ళీ ఒంటరితనం ఒకటి. ఇప్పుడు ఈమె ఏమంటుంది, అమ్మ ఆయన నాతో మాట్లాడాడు, 2 గంటలు కూర్చొని మాట్లాడమంటే ఏం చేయాలి, నేను ఫోన్ చూస్తా. అయితే ఒంటరితనం అట్లా పెరగడం వల్ల కూడా జనాలకు నిద్ర వస్తలేదు. మళ్ళీ దాని తర్వాత ఏంది, ఇప్పుడు ఏదో ఫంక్షన్కో దావత్ పోయినాం, అక్కడ అన్ని ఇట్లా లైన్గా కనిపిస్తాయి, 1 కిలోమీటర్ మొత్తం లైనే ఉంటుంది అన్ని ఐటమ్లు తినడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ వరకు పోయేటప్పుడు కడుపు నిండా డబల్ తింటాం మనం. అవునా కదా? అయితే ఏమవుతుంది, దాంతో కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇవి కారణాలు ఇట్లా ఈ మధ్య నిద్రలు డిస్టర్బ్ కానీకి అట్లా. అయితే పెద్దవాళ్ళలో మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళని అనుకున్నాము, చిన్నపిల్లలు అనుకున్నాము. అయితే అంటే హౌస్ వైఫ్స్ లేదా జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటారు ఆఫీస్లో, అయినా కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవడానికి ఫోన్ ఒక్కటే కారణం అంటారా? ఇంకా ఏం కారణాలు ఉంటాయి నిద్రలేమి? కారణం ఉంటుంది అంటే స్ట్రెస్ కూడా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మీరు 10th క్లాస్లో రాసిరు కదా ఎస్ఎస్సి ఎగ్జామ్, ఐసిఎస్సి సిబిఎస్సి ఏదోటి, మీరు గుర్తు తెచ్చుకోండి. రేపు ఎగ్జామ్ ఉంటే మీకు ఇవాళ నిద్ర వస్తుందా? రాదు. ఒకటే రోజు రాదు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. అంటే ఎప్పుడైతే స్ట్రెస్లో యాంగ్జైటీలో మనం ఉంటాం కదా, అప్పుడు మనకు నిద్ర రాదు. కానీ స్కూల్లో అంటే ఎగ్జామే మనకు టెన్షన్. మన టెన్షన్ ఏంది, 10th క్లాస్ పాస్ అయినప్పటి వరకు హోంవర్క్ కంప్లీట్ చేయలేదు, లేకపోతే టైంకి పోలేదు, లేకపోతే ఎగ్జామ్ మంచిగా రాయలేదు. ఇది కాకుండా మనకు టెన్షనే ఉండదు. కానీ జర పెద్దగా అయినాక టెన్షన్లు అట్లా ఉండవు, టెన్షన్లు మారిపోతాయి. 5th వస్తుంది ఈఎంఐ కట్టాలి, మళ్ళీ బండి ఖరాబ్ అవుతుంది కొత్త బండి కొనాలి,
మళ్ళీ ఇంట్లో అవి స్విచ్లు పాడైనాయి, అవి రిపేర్ చేపియాలి, ఈ వీకెండ్ చేపియాలన్నా, నెక్స్ట్ వీకెండ్ చేపియాలన్నా అని ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే ఇప్పుడు 5వ తారీఖు ఈఎంఐ కట్టాలి. 6వ తారీఖు నుంచి ఆలోచిస్తాం, నెక్స్ట్ 5వ తారీఖు వచ్చే ముందు మనం ఈఎంఐ కడతామా లేదా. ఆఫీస్లో ఈ ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ ఉంది, ఇంట్లో ఈ పరేషాని ఉంది, సంసారంలో ఆ పరేషాని ఉంది, అన్నీ మనకు ఉంటాయి. అయితే ప్రొలాంగ్ స్ట్రెస్ అయిపోతుంది. ఎగ్జామ్ స్ట్రెస్ ఒక్కటే రోజు కదా, ఒక్కటే రోజు నిద్రపోం. ఇప్పుడు మొత్తం లైఫే ఎగ్జామ్ ఉన్నట్టు అయిపోతే ఏమవుతుంది, నిద్రే రాదు. అట్లా అయి ఇట్లా అవుతుంది. హౌస్ వైఫ్లకి కూడా అదే పరేషాని. ఇప్పుడు అందరికి ఎంత పని చేసినా ఎవరేం పనే చేయలేని అంటుండ్రు. అవునా, ఏం పని చేస్తున్నావు? రైస్ వండుతున్నావు, పప్పు వండుతున్నావు, బట్టలు ఉతుకుతున్నావు, బాసనలు దోముతున్నావు, ఇంకేం పని చేస్తున్నావు? అరే అంతేసేపు ఎంత ఇన్ని గంటలు మనం చేస్తాం పని, ఏమవుతుంది? ఎవరు ఏం చేసినావు. ఇప్పుడు అది స్ట్రెస్ లాగా క్రియేట్ అయిపోతుంది కదా. అయితే అయితే వాళ్ళకు ఏంది, ఎవరు వింటలేరు, ఏం రియలైజ్ చేస్తలేరు నేను ఏం చేస్తున్నా. ఇట్లా స్ట్రెస్ వల్ల కూడా అవుతుంది. ఓకే, టెన్షన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల అండ్ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల నిద్రలేమి కారణాలు వస్తాయి. దీనికి మనం హోమ్ రెమెడీస్ ఏం చేసుకోవడం వల్ల ఈ నిద్రలేమి సమస్యకు మనం చెక్ పెట్టచ్చు? ఏం చేయండి అంటే ఇప్పుడు 9:30 పడుకోవాలి అంటే మీకు ఎవరికైనా 8:30 ఉండొచ్చు, ఎవరికైనా 10:30 ఉండొచ్చు. నేను ఉదాహరణ కోసం 9:30 చెప్తున్నా. 8:50కి మీరేం చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో సగం గ్లాస్ పాలేయాలి. మొత్తం మరిగించొద్దు, దాన్ని ఫుల్ బాయిల్ చేయొద్దు, గోరువెచ్చ చేయాలి. మళ్ళీ దాంట్లో పావు చెంచాలో కొంచెం, మీరు పావు చెంచాలో మళ్ళీ 4 భాగాలు చేయండి. అంత పసుపు వేయండి దాంట్లో. మళ్ళీ అంతే మీరు జాజికాయ ఉంటుంది కదా, దాని పౌడర్ వేయండి, కలపండి, మెల్లమెల్లగా సిప్ చేయండి. అది సిప్ చేసేటప్పుడు ఫోన్ చూడకండి. ఇంతకుముందు అందరు 2 చేతులతోటి తింటుండేనా? కాదు, ఒకటే చేతితో తింటుండే. ఇప్పుడు అందరు 2 చేతులతో తింటున్నారు. ఇట్లా తినుకుంటా ఈ చేయి కూడా కంటిన్యూస్లీ ఫోన్. ఎందుకంటే ఇది కూడా తినడంలో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది లేకపోతే మనం తినలేం. ఒక టైంలో చేయి లేకపోతే మనం తినలేం, ఇప్పుడు ఫోన్ లేకపోతే తినలేం అన్నట్టు అయిపోయింది. అయితే అది సిప్ చేసేటప్పుడు ఫోన్ చూడకండి. మళ్ళీ దాని తర్వాత మెల్లమెల్లగా ఇది నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది మనకు. బెడ్ మీద మీరు పడుకున్నాక అసలు బెడ్రూమ్లో ఫోనే తీసుకొని వెళ్ళకండి. వేరే రూమ్లో ఫోన్ వదిలేసేయండి. ఇప్పుడు బేచైన్ అవుతుంది. అరే ఎట్లుంటుంది అంటే, చిన్న పిల్లోడు ఉంటాడు కదా, 4-5 డేస్ పిల్లోడు, కొందరికి టెన్షన్ ఉంటుంది. అరే వాడు ఎట్లా పడుకుంటాడు, దాంట్లో ఉయ్యాల్లో వేస్తారు, అరే పడుకుంటుండా లేదా. అట్లా ఫోన్కి టెన్షన్ పడే అవసరం లేదు, అవునా కదా. అయితే మనం పడుకోవాలి. అట్లా ఒక 2 రోజులు జర్రా మీకు పరేషాన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లికి ఒక కొడుకు నుంచి దూరం చేస్తే ఎట్లా పరేషాన్ అవుతుంది, అట్లా అవుతుంది ఒక 2 రోజులు. కానీ దాని తర్వాత అలవాటు అయిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే కొన్ని హోమియోపతి మందులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ జాజికాయ, ఈ పసుపు, ఈ పాలు ఈ కలుపుకొని తాగుతున్నారు కదా, జరా అయినా పరేషాని అవుతుంది అనుకోండి. ఏం చేయండి అంటే కాఫీ ఆక్రూడా అనేసి హోమియోపతి మందు ఉంటుంది. ఇది 0/3 పొటెన్సీలో 10 గోళీలు గంట సేపు ముందు వేసుకోండి, నిద్రపోయే ముందు. ఇది కూడా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు, మంచిగా మీకు హెల్ప్ చేస్తుంది. దీంతో కూడా సాల్వ్ కాలేదంటే మీది నిద్ర ప్రాబ్లం జర సివియర్ ప్రాబ్లం అనుకోండి. ఇవన్నీ చిట్కాలు చేసి అవి చేసి ఇవి చేసి సెట్ అయితే లేదు అంటే అప్పుడు మీరు హోమియోపతి డాక్టర్ని కలవండి. మీ శరీరంని బట్టి, మీ ప్రకృతిని బట్టి అన్నీ వాళ్ళు మాట్లాడి మీకు మందులు ఇస్తారు. దాంతో మీ సమస్య రిజాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.